ఒక ఫ్యామిలీలో ఒక బేబీ పుడితే ఆ ఫ్యామిలీ అందరూ ఎంతో హ్యాపీ అయిపోతారు కదండి. అండ్ ఆ మదర్ కూడా ఆ రోజు కోసం ఎన్నో రోజుల నుంచి వెయిట్ చేస్తూ ఉంటుంది. కానీ అదే బేబీ డెలివరీ తర్వాత తల్లి సాడ్ అయిపోతే కాదండి, 50-80% ఆఫ్ ద టైమ్స్ డెలివరీ తర్వాత తల్లులు చాలా యాంగ్షియస్ కానీ సాడ్ కానీ అవుతుంటారు. దీన్నే బేబీ బ్లూస్ లేదా పోస్ట్ పార్టమ్ బ్లూస్ అంటాం. హాయ్, నేను మీ డాక్టర్ మౌనిక, ఆబ్స్టెట్రిషియన్ అండ్ గైనకాలజిస్ట్. డెలివరీ తర్వాత ప్రెగ్నెన్సీలో ఉన్న హార్మోన్స్ అన్నీ సడన్గా డ్రాప్ అవ్వడం వల్ల మూడ్ ఫ్లక్చుయేషన్స్ అనేవి జరుగుతాయండి. అండ్ అలాగే త్రూ ద ప్రాసెస్ ఆఫ్ డెలివరీ, అది నార్మల్ డెలివరీ అయినా సరే, సిజేరియన్ సెక్షన్ అయినా సరే, బాడీ చాలా చేంజెస్కి లోన్ అవుతుంది. దీనివల్ల ఫిజికల్ పెయిన్ ఉంటుంది, టయర్డ్గా ఉన్నట్టు అనిపిస్తుంది. అండ్ ప్రతి 2-3 గంటలకు ఒకసారి బ్రెస్ట్ ఫీడ్ చేయాల్సి ఉంటుంది కాబట్టి నిద్ర సరిపోక కూడా చాలా చిరాకుగా ఉంటుందండి. అండ్ దాంతోపాటు సొసైటల్ ప్రెషర్ అనేది చాలా ఎక్కువగా ఉంటుంది. అంటే నువ్వు ఇదే తినాలి, ఇది తినకూడదు, బేబీని ఇలానే ఎత్తుకోవాలి, ఇలాంటివన్నీ చెప్తూ ఉంటారు. అండ్ ఇంకా కొన్నిసార్లు అయితే మేము ఆ రోజులో అవన్నీ చేసాము, మీరు ఇవేమీ చేయలేకపోతున్నారు, మీరు చాలా సుకుమారం అయిపోతున్నారు లాంటివి చెప్పడం కానీ, కొంతమంది అయితే ఈవెన్ బేబీ మీద కూడా కమెంట్ చేస్తుంటారండి. నడ్డి ముక్కుందనో, లేకపోతే కలర్ అలా ఉందనో, లేకపోతే ఈవెన్ పాప పుట్టిందా అనుకుంటూ మాట్లాడేవాళ్ళు. ఇవన్నీ కూడా తల్లిని చాలా బాధ పెడతాయండి. ఇవన్నీ రీజన్స్ వల్ల తల్లులు చాలా ఫ్రీక్వెంట్గా ఏడ్ చేస్తూ లేకపోతే యాంగ్జైటీకి గురవుతూ ఉంటారు. అండ్ ఇరిటబుల్గా కూడా ఉంటారండి. దీన్నే పోస్ట్ పార్టమ్ బ్లూస్ అంటాం. దీని గురించి మనం ఏం చేయాలి? యాజ్ ఎ సొసైటీ మనం న్యూ మామ్స్ గురించి కొంచెం ఎంపాథెటిక్గా అండ్ కైండ్గా ఉండడానికి ట్రై చేయాలండి. ఈ కొత్త చేంజెస్ గురించి కోపప్ చేసుకోలేక ఆల్రెడీ తల్లులు చాలా స్ట్రెస్కి లోన్ అవుతుంటారు. దాని మీద మనం అనవసరమైన అడ్వైజెస్ ఇస్తూ కానీ బాధ పెట్టే మాటలు అనకుండా ఉంటే సరిపోతుంది. అండ్ ఫర్ ద ఫ్యామిలీ, న్యూ మామ్స్కి చాలా రెస్ట్ అవసరం పడుతుందండి. అండ్ బ్రెస్ట్ ఫీడింగ్ తప్పించి మిగతా పనులన్నీ, అంటే డైపర్స్ చేంజ్ చేయడం కానీ, నిద్రపుచ్చడం కానీ, ఎత్తుకొని ఆడించడం లాంటి పనులు మిగతా ఎవరైనా కూడా చేయొచ్చు. అండ్ బాలింత పత్యాలు లాంటివి చేపించకూడదండి. ఎందుకంటే బ్రెస్ట్ ఫీడింగ్లో తల్లులకి చాలా ఆకలిగా ఉంటుంది. అండ్ క్యాలరీ రిక్వైర్మెంట్ కూడా ప్రెగ్నెన్సీ కంటే బ్రెస్ట్ ఫీడింగ్లోనే ఎక్కువ. అండ్ నీళ్ళు తాగితే బేబీకి జలుబు వచ్చేస్తుందని తల్లికి నీళ్ళు కూడా ఇవ్వరండి. అదైతే వెరీ ఇన్హ్యూమన్. నీళ్ళు లేకపోతే బ్రెస్ట్ మిల్క్ కూడా ప్రొడ్యూస్ కాదు. అండ్ లాస్ట్, మదర్కి నేను చెప్పేది ఏంటంటే, యు ఆర్ డూయింగ్ గ్రేట్. మీరు ఆల్రెడీ మీ 100% చేస్తున్నారు. అన్నీ కూడా మీరే చేసేసుకోవాలని మాత్రం ట్రై చేయనక్కర్లేదు. అండ్ మీకు ఏదైనా చేయలేకపోతున్నారు అనుకున్నప్పుడు హెల్ప్ అడగండి. ఎందుకంటే హెల్ప్ ఈజ్ అవైలబుల్. ఇది ఎవరు వినాలో మీకు కూడా తెలుసు. వాళ్ళతో ఈ వీడియో షేర్ చేయండి. థ్యాంక్ యూ.